తులారాశి వారు సేవ ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. గతించిపోయిన వారి జ్ఞాపకార్థము చలివేంద్రాలను వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను జరిపించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. అదేవిధంగా అవతల వాళ్ళ భవిష్యత్తు గురించి సుదీర్ఘంగా ఆలోచించి మంచి నిర్ణయాలను సలహాలను కూడా ఇవ్వగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఇప్పటికే చికాకు పెడుతున్నారు, రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి, మనం ఏం చెప్పినా వాళ్ళు వినటం లేదు అని అనుకున్న వాళ్ళ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా వరకు అవసరం అండి. ఈ రాశి నుండి 6వ శనేశ్వరుడు పంచమ స్థానంలోనే ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడింది. కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క కలయిక కొన్నిసార్లు మంచికి దారి తీయవచ్చు, కొన్నిసార్లు చెడుకి దారి తీయవచ్చు. ఆల్రెడీ చెడ్డదారిలో ఉండి చికాకు పెడుతున్న వారు, ఇతరితర ఇబ్బందులు ఉన్నవారు ఈ డ్యూరేషన్ లో మాత్రం ముందస్తు జాగ్రత్త చర్యలు అవసరము. ఇది గడిచిన తర్వాత, ఇబ్బంది వచ్చిన తర్వాత మాత్రం ఎవరు చేయగలిగేది ఏమీ ఉండదు. ఇదొక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం చేయండి. ఇక్కడ క్రమశిక్షణలో వాళ్ళని పెట్టాలని మీరు అతి కఠినంగా ఉన్న సమస్యే, లేదా గారాబం చేసిన సమస్యే. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీ సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందర వాళ్ళని సంప్రదించి వాళ్ళ ఇష్టాలను కనుక్కొని మీరు చెయ్యండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు తాత్కాలిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో నుండి హయ్యర్ పొజిషన్ కి ప్రమోషన్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మంచి గుర్తింపుని, ఆదాయాన్ని పొందగలుగుతారు. సంతానం విషయంలో జాగ్రత్తలు అవసరము. ముమ్మాటికి శాంతి క్రతువులు జరిపించాల్సినటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే ఆయా విధంగా చెయ్యండి. మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వాలి అంటే సైకలాజికల్ గా ఇబ్బందులు ఉన్నాయి, మెంటల్ గా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, డాక్టర్ని సంప్రదించి వైద్యం ఇప్పించాలి ఆ పిల్లలకి అన్న పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా వెంటనే అటెన్షన్ అవసరము. ఇప్పుడు ఏదో గడవనిద్దాము, ముదిరిన తర్వాత చూసుకుందాము అని మాత్రం కాలక్షేపం చెయ్యొద్దు. ఆ తర్వాత పిల్లలు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు. ఇలాంటి విషయాలలో మొహమాటానికి ఎట్టి పరిస్థితుల్లో తావు లేదు. ఎవరో రావాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, అప్పుడే మనం చెయ్యాలి, ఇలాంటివి కూడా ఏమీ వద్దు. ఒక తల్లిగారు కావచ్చు, తండ్రి గారు కావచ్చు, వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ పిల్లల గురించి మంచి నిర్ణయం చేయగలుగుతారు. ఇలాంటి మెడికల్ అసిస్టెన్స్ అవసరం ఉన్నటువంటి విషయాల్లో ఆలస్యం అవసరం లేదు. వీళ్ళలో ఎవరొకళ్ళు నిర్ణయం తీసుకొని వెంటనే చెయ్యొచ్చు. ఇది పూర్వం లేదు కదా, పెద్దవాళ్ళని అడగాలి, ఏదైనా మళ్ళీ అనుకుంటారు. ఇవి మాత్రం ఏమీ వద్దు. వీటి వలన నష్టమే తప్పించి ఏ ఉపయోగం లేదు. డాక్టర్లు కూడా ఇద్దరిని ఎడ్యుకేట్ చేయగలుగుతారు, అంటే చెప్పగలుగుతారు, నచ్చ చెప్పగలుగుతారు, ఇలా వెళ్తే ఇలా జరుగుతుంది, ఇలా వెళ్తే ఇలా జరుగుతుందని. అలాని కుటుంబం మొత్తానికి ఆయా విశిష్టత గురించి, అంతేగాని కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ ఇవ్వలేరు. అంటే కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిది కాబట్టి కౌన్సిలింగ్ ఇప్పించండి మీ పిల్లవాడికని వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వలేరు. ఇది తెలుసుకొని మెలగండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నిదానంగా అన్ని చదివే ప్రయత్నం చెయ్యండి. కాసేపు ఇది, కాసేపు అది, కాసేపు ఇంకొకటి అన్నట్టు మాత్రం చెయ్యొద్దు. ఒక పుస్తకం ఒక విధానంగా పట్టుకుంటే అది పూర్తయిన తర్వాత ఇంకొక దానికి వెళ్ళండి. ఇందులో కన్నా అందులో వస్తాయి, అందులో కన్నా ఇంకేదో ఈజీవి తెచ్చుకుందాము, ఈ ఆలోచనలు మాత్రం పనికిరావు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని పఠించండి. జన్మజాతకంలో సర్పదోషాలు ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మందార తైలంతో, ఎరుపు బొత్తులతో సుబ్రహ్మణ్య స్వామి వారికి దీపారాధన జరిపించండి.